పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు టీడీపీ తరపున టికెట్ ఇవ్వాలని ఆయన అభిమానులు గుంటూరులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం అన్ని మండలాలు, గ్రామాల నుంచి కొమ్మాలపాటి శ్రీధర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమ్మాలపాటి లేని పెదకూరపాడు టీడీపీని తాము ఊహించుకోలేమన్నారు. పెదకూరపాడు గడ్డ, కొమ్మాలపాటి అడ్డా అంటూ నినాదాలు చేశారు. పార్టీ వేరొకరికి సీటు కేటాయిస్తే తాము పని చేయలేమని స్పష్టం చేశారు. పార్టీకి రాజీనామా చేయడానికైనా తాము సిద్ధమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి అనేక పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మేము అడిగేది ఒకటే, పెదకూరపాడు నియోజకవర్గానికి కొమ్మాలపాటి శ్రీధర్ గారు వచ్చి సుమారు 18 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అయితే ఈ నియోజకవర్గంలో వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తగినటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ గారు. ప్రాణాన్ని ప్రణంగా పెట్టి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజల్ని కాపాడినటువంటి ఏకైక వ్యక్తి కొమ్మాలపాటి శ్రీధర్ గారు. కొమ్మాలపాటి శ్రీధర్ గారు రాకముందు ఈ నియోజకవర్గం ఎలా ఉంది, శ్రీధర్ గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ యొక్క ప్రజల యొక్క అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా జరిగిందో కూడా మనం అందరం గమనించుకోవాలి. కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఆస్తి ఒకటే, 175 నియోజకవర్గాల కల్లా పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గం పెదకూరపాడు నియోజకవర్గం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా ఈ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ 7 పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల కల్లా ఒక అగ్ర నియోజకవర్గం